శ్రీరామనవమి అంటే తెలియలేని వారు ఎవరుండరు. మన తెలుగు వాళ్ళందరికీ ఇదొక పండుగ. శ్రీరామనవమి రోజు గుడికి అందరూ వస్తారు. కాకపోతే ఆ గుడి దగ్గర ఉన్న ఏర్పాట్లు మాత్రం కొంతమంది చేస్తారు. అందులో మేము కొంతమంది శ్రీరామనవమికి ముందు రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అలాగే మిగతా సామాన్లు కొనుక్కుని మళ్ళీ మా విలేజ్కి అయితే వచ్చి గుడి దగ్గరకు వచ్చి మళ్ళీ మన డీజే సెటప్ ని సెట్ చేయడానికి కుర్రోళ్ళందరినీ సెట్ చేసి మన డీజే బాక్స్ అయితే మొత్తం అయితే తెచ్చాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడో తెలీదు. ఇంతలో మా మాయ అయితే వచ్చాడు. వీడు వేసిన యాసలు అయితే అన్ని కాదు. మళ్ళీ డీజే సెటప్ కి మొత్తం బాక్స్ అన్ని సెట్ చేసుకుని సౌండ్ అయితే టెస్టింగ్ అయితే చేసాం. ఒకవేళ మీకు సౌండ్ టెస్టింగ్ వీడియో కానీ కావాల్స్తే మాత్రం కామెంట్ చేయండి. నేను మళ్ళీ డెడికేటెడ్ గా ఒక వీడియో చేసి పెడతాను. మా కుర్రోళ్ళు కష్టాన్ని కానీ మీరు అర్థం చేసుకుంటే కామెంట్ సెక్షన్ లో ఒక హార్ట్ సింబల్ పంపించి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అక్కడక్కడ ఇలాంటి నిబ్బాగాలు అయితే ఉంటుంటారు. అసలు తక్కువ అడవడు ఎక్కువ. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट बार पूछ रहा हूँ तेरा मेरे से प्यार है या नहीं. ఇందులో మళ్ళీ ఫ్లవర్ డెకరేషన్ అయితే రెడీ అయ్యాం. చిన్న పెద్ద తేడా లేకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మనందరి కార్యక్రమం అని అనుకుని చాలా బాగా అయితే చేస్తున్నారు. మొత్తానికి నైట్ 10-11 అయినా సరే గుడి ఫ్లవర్ డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తాం. గుడి ఫ్లవర్ డెకరేషన్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. అవునట్టు చెప్పడం మర్చిపోయాను. నా తరపున అలాగే మన గణేష్ డీజే సౌండ్స్ తరపున అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.